అందరికీ నమస్కారం. ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయినటువంటి మొట్టమొదటి పాన్ వరల్డ్ మూవీ అయినటువంటి 'మోసగాళ్ళకి మోసగాడు' మూవీ విశేషాల గురించి చెప్పుకుందాం ఈ వీడియోలో. సో, అసలు ఈ 'మోసగాళ్ళకి మోసగాడు' మూవీ తీయాలనే థాట్ ఎలా వచ్చింది? అసలు ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేశారు? ఇటువంటి విశేషాలు మనం తెలుసుకుందాం. సో, ఆ రోజుల్లో మద్రాస్‌లో ఇంగ్లీష్ మూవీస్ అనేవి బాగా రన్ అయ్యాయి. అటువంటి మూవీస్‌లో 'మెకానస్ గోల్డ్', ఆహ్, 'గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ', 'ఫర్ ఎ ఫ్యూ మోర్ డాలర్స్' వంటి ఇంగ్లీష్ మూవీస్ అద్భుతంగా రన్ అయ్యాయి. ఇవన్నీ కూడా వెస్టర్న్ జనర్ మూవీస్ అండ్ కౌబాయ్ మూవీస్. సో, ఈ మూవీస్ చూసినటువంటి కృష్ణ గారు, సో, మనమెందుకు ఒక తెలుగు నేటివిటీలో కౌబాయ్ మూవీ చేయకూడదనే థాట్ వచ్చింది. సో, ఆ థాట్ వచ్చిందే తడువుగా వెంటనే ఆరుద్ర గారిని పిలిపిచ్చి ఒక స్క్రిప్ట్ తయారు చేయమన్నారు మన నేటివిటీకి తగినట్టుగా. సో, వెంటనే ఆరుద్ర గారు మన తెలుగు నేటివిటీకి తగినట్టు మనకి సూట్ అయ్యే విధంగా ఒక బౌండెడ్ స్క్రిప్ట్ తయారు చేసుకొని, ఒక కౌబాయ్ మూవీ తయారు చేసుకొని కృష్ణ గారి దగ్గరకొచ్చారు. సో, కృష్ణ గారు మరియు ఆయన సోదరుడైనటువంటి ఆదిశేషగిరిరావు గారికి ఈ స్క్రిప్ట్ బాగా నచ్చటంతో వెంటనే ఆరుద్ర గారికి ఈ మూవీ డైరెక్ట్ చేయమని ఆఫర్ ఇచ్చారు. బట్ స్వతహాగా రచయిత అయినటువంటి ఆరుద్ర గారు, నేను ఈ మూవీని డైరెక్ట్ చేయలేనని, అందున ఈ స్క్రిప్ట్ తయారు చేసింది ఆరుద్ర గారు అవ్వటం వల్ల, ఆ స్క్రిప్ట్ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్‌తో ఉంది. అండ్ దెన్ మోర్ యాక్షన్ సీన్స్ కానీ, చాలా మంచి స్క్రిప్ట్ అవ్వటం వల్ల ఆరుద్ర గారు దీనికి నేను న్యాయం చేయలేనని చెప్పేసి ఆ ఆఫర్‌ని రిజెక్ట్ చేశారు. సో, వెంటనే కృష్ణ గారు 'కేఎస్ఆర్ దాస్' గారిని పిలిపించి ఈ మూవీని డైరెక్ట్ చేయమని ఆఫర్ ఇచ్చారు. సో, ఆ విధంగా ఈ మూవీ అనేది స్టార్ట్ అయింది. ఇనిషియల్‌గా ఈ మూవీకి 'అదృష్ట రేఖ' అనే టైటిల్‌ని పరిశీలించారు. బట్ అదంత బాగోలేదని సో, ఫైనల్‌గా 'మోసగాళ్ళకి మోసగాడు' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారనమాట. సో, ఈ మూవీ షూటింగ్ వచ్చేసి 75% ఆఫ్ ద షూటింగ్ వచ్చేసి ఔట్‌డోర్ లొకేషన్స్‌లో చేశారు. మోస్ట్ ఎగ్జాటిక్ లొకేషన్స్ లైక్ తెలుగు సినిమాలో అంతకు ముందెప్పుడు చూడనటువంటి లొకేషన్స్‌లో షూట్ చేశారు ఈ మూవీ. కృష్ణ గారు ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ఔట్‌డోర్ లొకేషన్స్‌లో ఈ మూవీని షూట్ చేశారు. సో, లొకేషన్స్ వచ్చేసి రాజస్థాన్ డెజర్ట్స్, బికనీర్ కోట, సట్లజ్ నది, అదేవిధంగా సిమ్లా, టిబెట్, పాకిస్తాన్, చైనా బోర్డర్ ఇటువంటి లొకేషన్స్‌లో అంతకుముందు ఏ తెలుగు సినిమా చేయనటువంటి లొకేషన్స్‌లో ఈ మూవీని చాలా అథెంటిక్‌గా ఉండాలని, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతినివ్వాలని కృష్ణ గారు తప్పించారు ఈ మూవీ గురించి. సో, అందువల్ల 75% ఆఫ్ ద షూటింగ్ అనేది ఔట్‌డోర్‌లోనే జరిగింది. కేవలం 25% ఆఫ్ ద షూటింగ్ వచ్చేసి మద్రాస్‌లోని వాహిని స్టూడియోస్‌లో జరిగింది. సో, ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఈ మూవీ గురించి కేవలం 28 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ అనేది కంప్లీట్ అయింది. అదేవిధంగా ఈ సినిమా బడ్జెట్ 8,00,000 బడ్జెట్‌తో అయింది ఈ సినిమా. ఆ రోజుల్లో ఒక హై బడ్జెట్ మూవీ అంటే మాక్సిమం 4-5 లాక్స్‌తో జరిగేది. ఈ మూవీకి కృష్ణ గారు 8,00,000 ఖర్చు పెట్టారు. సో, ఈ మూవీని కృష్ణ గారు తన ఓన్ బ్యానర్ అయినటువంటి పద్మాలయ మూవీస్ బ్యానర్ పైన తన సోదరుడైనటువంటి ఆదిశేషగిరిరావు గారిని ప్రొడ్యూసర్‌గా పెట్టి, సో, తన ఓన్ సినిమాగానే ఈ సినిమాని కృష్ణ గారు చేశారు. సో, అటువంటి సాహసం ఆ రోజుల్లో మరి ఏ హీరో కూడా చేయలేరు. కేవలం అది కృష్ణ గారికే చెల్లింది. అందుకేనేమో కృష్ణ గారిని అంటారు, సాహసం చేయాలంటే కృష్ణ గారు, సాహసమే ఊపిరిగా బతికారు కృష్ణ గారు అంటారు. సో, ఇటువంటి డేరింగ్ స్టెప్స్ వెరీ ఇనీషియల్ డేస్ ఆఫ్ కృష్ణ గారి కెరియర్‌లో తీసుకోవటం అంటే ఇది మామూలు సాహసం కాదని చెప్పాలి మనం. సో, ఈ మూవీ వచ్చేసి 27థ్ ఆగస్ట్ 1971లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ప్రతి సెంటర్‌లో కూడా బ్లాక్ బాస్టర్ టాక్‌తో కలెక్షన్స్ సునామీ సృష్టించని చెప్పొచ్చు. ఈవెన్ బెంగుళూరు లాంటి సిటీస్‌లో కూడా ఒక సంవత్సరం పైన ఆడినటువంటి మూవీ ఇది. ఏ లొకేషన్‌లో ఎక్కడ చూసినా గానీ ప్రభంజనం సృష్టించింది ఈ మూవీ. సో, వేరే భాషల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ మూవీని మా భాషలో కూడా రిలీజ్ చేయమని అడిగే అంతలా ఆడింది ఈ సినిమా. సో, ఈ సినిమాని తమిళ్‌లో 'మోసకారన్‌కి మోసకారన్' అనే టైటిల్‌తో రిలీజ్ చేశారు. అద్భుతంగా ఆడింది. డబ్బుడ్ వెర్షన్ అయినా కూడా గానీ, అక్కడ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతినిచ్చింది.
హిందీ వాళ్ళు కూడా అడగటంతో హిందీలో 'గన్ ఫైటర్ జానీ' అనే పేరుతో రిలీజ్ చేస్తే అక్కడ కూడా అపూర్వమైన స్పందనొచ్చింది ఈ మూవీకి. సో, ఆ విధంగా కృష్ణ గారు పాన్ ఇండియాలోనే మోతమోగిపోయేందుకు కృష్ణ గారి పేరు. నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీని కృష్ణ గారు ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేశారు. సో, అటువంటి సాహసం ఎవ్వరు చేయలేదు. బట్ కృష్ణ గారంటేనే సాహసం కాబట్టి కృష్ణ గారు ఈ మూవీని ట్రిమ్ చేసి 'ది ట్రెజర్ హంట్' అనే పేరుతో ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా అద్భుతంగా ఆడింది ఈ సినిమా. సో, ఆ విధంగా 'మోసగాళ్ళకి మోసగాడు' సినిమా ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ అయింది. సో, ఈ మూవీతో కృష్ణ గారిని సూపర్ స్టార్ అయిపోయారు. అప్పటి వరకు యావరేజ్ హీరోలా ఉన్న కృష్ణ గారు సో, ఈ మూవీ రిలీజ్‌తో ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయారు. 8,00,000 బడ్జెట్‌తో చేసిన ఈ మూవీ 50,00,000 పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ రోజుల్లో 'ఎన్టీఆర్' గారు, 'ఏఎన్నార్' గారు తర్వాత కేవలం కృష్ణ గారు మాత్రమే ఈ ఫీట్‌ని అందుకున్నారు. సో, కృష్ణ గారి ఇంటి ముందు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ క్యూ కట్టారు. వాళ్ళకి డేట్స్ ఇవ్వమని. అలాగా కృష్ణ గారు ఓవర్ నైట్‌లో స్టార్డమ్ తెచ్చేసుకున్నారు ఈ మూవీతో. సో, ఆ విధంగా ఈ మూవీ అనేది చాలా సక్సెస్‌ఫుల్ మూవీ. కృష్ణ గారి గురించి చెప్పుకోవాలనుకుంటే 'మోసగాళ్ళకి మోసగాడు' ముందు కృష్ణ గారు, 'మోసగాళ్ళకి మోసగాడు' తర్వాత కృష్ణ గారని మనం చెప్పుకోవచ్చు. సో, ఆ విధంగా కృష్ణ గారి గ్రాఫ్‌ని అమాంతం పెంచిన మూవీ ఉందంటే అది 'మోసగాళ్ళకి మోసగాడు' మూవీ అని చెప్పొచ్చు.